బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడపడుచులు అందరూ ఆడిపాడే సమయం వచ్చేసింది. నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. పల్లెల్లో ఆడవాళ్ళు ముందు రోజే పూలు సేకరించి పెట్టుకుంటారు. అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ జరుపుకుంటారు. చామంతి, బంతి వంటి పూలతో ఎంగిలి పూల బతుకమ్మ పేరుస్తారు. ఈ రోజు కోసం ముందు రోజే పూలు కోసి పెట్టుకొని నీళ్ళల్లో వేసి ఉంచుకుంటారు. అవి నిద్ర చేసాయని అంటారు. అది మాత్రమే కాకుండా పూల కాడల నోటితో తెంచుతారు. అంటే ఎంగిలి చేసినట్టు అర్థం. అందుకే ఈరోజు జరుపుకునే పండుగకు ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చింది. ఇంకా ఆడవాళ్ళు సాయంత్రం వేళ అందంగా ముస్తాబయ్యి బతుకమ్మను తయారు చేసుకుంటారు. తమలపాకులు, తులసి ఆకులను మహిళలు ఒకరికొకరు వాయినంగా ఇచ్చుకుంటారు. బియ్యం పిండి, నూకలు, నువ్వులు కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల విధానాన్ని ప్రతిబింబించే విధంగా పండుగ జరుపుకుంటారు. 9 రోజుల పాటు 9 రకాల పేర్లతో బతుకమ్మ తయారు చేసి ఆడి పాడతారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు అంటే దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. అనుబంధాలు, ఆత్మీయత, ఐక్యతను చాటి చెప్పే విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. చిన్న పెద్ద ధనిక అనే భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకునే సాంప్రదాయ పండుగ ఇది. ఆరో రోజు తప్ప మిగతా అన్ని రోజులు రకరకాల నైవేద్యాలు తయారు చేసి గౌరీదేవికి సమర్పిస్తారు. ఎందుకంటే ఈరోజు అమ్మవారు అలిగిందంటారు. అందుకే బతుకమ్మ తయారు చేయరు, ఎలాంటి సంబరాలు జరుపుకోరు. ఇంకా చివరి రోజు సద్దుల బతుకమ్మ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద బతుకమ్మలు ఏర్పాటు చేసి దాని చుట్టూ చిన్న బతుకమ్మలు ఉంచుతారు. ఆడవాళ్ళు వాటి చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. అనంతరం పారే నీళ్ళల్లో పోయిరావే బతుకమ్మ అంటూ